విశాఖపట్నం జడ్జికోట దరి సింగ్ హోటల్ జంక్షన్ లో లక్కీ షాపింగ్ మాల్ ను సినీ నటి అనసూయ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు అశేషంగా తరలివచ్చిన లక్కీ షాపింగ్ మాల్ అభిమాన కస్టమర్ల మధ్య ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, జీవీఎంసీ కార్పొరేటర్ కందుల నాగరాజు, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ, కంకటాల గ్రూప్ అధినేత మల్లిక్, లక్కీ షాపింగ్ మాల్ అధినేతలు రత్తయ్య, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 15 లక్కీ షాపింగ్ మాల్ ప్రారంభించడం ద్వారా నిర్వాహకులు 6,000 మందికి పైగా ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, దేశంలోనే ఒక మంచి అందమైన నగరంగా అందరి మనల్ని పొందుతున్న విశాఖ నగరంలో లక్కీ షాపింగ్ మాల్ 15వ షోరూమ్గా ఈరోజు ఉదయం ఇక్కడ స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం. 2012లో మొట్టమొదటిసారిగా లక్కీ షాపింగ్ మాల్ విశాఖలో స్టార్ట్ కావటం, అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 13 ఏళ్ల జర్నీలో మొత్తం 15 షాపులు ఇప్పటిదాకా కూడా స్టార్ట్ చేశారు. ఇది జగదంబ సెంటర్లో ఫస్ట్ స్టార్ట్ అయితే ఆ తర్వాత గోపాలపట్నం, అలాగే డాబా గార్డెన్స్, గాజువాక, అనకాపల్లి, విజయవాడ, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, పెద్దాపురం, పాయకరావుపేట, రాజాం, పలాస, కాకినాడ, త్వరలోనే తిరుపతిలో కూడా ఇంకొక షోరూమ్ స్టార్ట్ కాబోతా ఉంది. దాదాపు 6,000 మందికి పైగా ఈరోజు ఈ లక్కీ షాపింగ్ మాల్లో అన్ని 15 చోట్ల కలిపి ఎంప్లాయీస్ మొత్తం పనిచేస్తూ ఉన్నారు. ఈ షాపు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మరి మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మంచి క్వాలిటీ తోటి సరసమైన ధరలకే, నేను ఇప్పుడు మొత్తం షోరూమ్ అన్ని ఫ్లోర్లో కూడా మా మిగతా మిత్రులతో కలిపి చూడటం జరిగింది. ఆ ధరలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని అయితే 999 అంటే 1000 రూపాయల లోపు ఒక 5 పీసులు ఇస్తా ఉన్నారు. అంటే నాట్ ఈవెన్ 200 రూపీస్ ఇచ్చి షర్ట్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న చిల్డ్రన్ వేర్ కానీ, లేదంటే మామూలుగా ఒక షర్ట్ కానీ ఏదైనా మనం ఒక డ్రెస్సు స్టిచ్ చేయాలంటే ఈరోజు పబ్లిక్లో బయట 200-300 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అటువంటిది క్లాత్ లేకపోతే ఇవన్నీ కూడా కలిపి 200 రూపాయల లోపు ఇస్తున్నారంటే అది మామూలుగా చిన్న విషయం కాదు. అది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి ప్రత్యేకించి ఎవరైతే మిడిల్ ఇన్కమ్ వాళ్ళు లేకపోతే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లక్కీ షాపింగ్ మాల్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఏదైనా పండగలకైనా లేదు ఏదైనా అకేషన్లు అయినా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మరి ఇక్కడికి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇది మరింత ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్ని కూడా ఓపెన్ చేయాలి. అలాగే మిగతా రాయలసీమ ప్రాంతానికి కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ షాపు ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి అందరూ కూడా బాగా పాపులర్గా ఉన్న రావటం, తన చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ షాపు గ్రాండ్ సక్సెస్ కావాలి, మిగతా అన్ని షాపుల్లాగా ఇది విజయవంతం కావాలని కూడా లేకపోతే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మాకు ఆల్మోస్ట్ ఆల్ గత 22 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. ముగ్గురు ఆత్మీయులు, ఓ యంగ్స్టర్స్ ఆ రోజు 30 ఏళ్ల క్రితం ఈ వ్యాపార రంగంలో వస్తే 33 సంవత్సరాల క్రితం ఈ వ్యాపార రంగంలో వచ్చి ఎవరో ఇస్తారు ఏదో చేస్తారని కాకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేటువంటి ప్రయత్నంలో ఆ ఫలితం 15 ఏళ్ల క్రితం లక్కీ ఆవిర్భవించింది. 13 ఏళ్ల క్రితం ఈరోజు 15 బ్రాంచులకి మన రాష్ట్రంలో విస్తరించడం, వ్యాపార భాగస్వామ్యం ఉన్నవాళ్ళు అంటే ఇండిపెండెంట్గా తీసుకునే నిర్ణయం కంటే ఒక భాగస్వామ్యంలో ఒక మంచి అండర్స్టాండింగ్తో ఈ వ్యాపార రంగంలో రాణించారు. పర్సనల్గా కూడా వాళ్ళకు ఒక బ్రాండింగ్ అనేటువంటిది క్రియేట్ చేసుకున్నారు. నేను చెప్పాను, నా సొంతూరులో గోపాలపట్నంలో లక్కీ ఏర్పాటు అవ్వటం, బిగినింగ్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అంటే ఏ గ్రామమైనా, ఏ నగరమైనా, ఏ పట్టణమైనా వ్యాపారస్తులు, వ్యాపారంలో ఉండేటువంటి దిగ్గజాలు, చైన్ ఆఫ్ ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ వచ్చినప్పుడు అక్కడ స్పెండింగ్ కెపాసిటీని అంచనా వేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ఈరోజు మన నగరమే కాదు, నగరంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, మిగిలిన నగరాలు కూడా ఎంచుకొని ఒక్కొక్క వ్యాపార సంస్థ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదగడమే కాదు ఆ ప్రాంత అభివృద్ధిని కూడా నిర్దేశిస్తుంది. సో లక్కీ అనేటువంటిది ఆ బ్రాండింగ్లో ముందున్నారు. సామాన్యులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా
లక్కీ షాప్కి ఒక్కసారైనా అడుగు పెట్టాలని లోపలికి వస్తారు, తర్వాత కొనక మానరు. నేను అది స్వయంగా కూడా చాలా షాప్స్లో చూడటం జరిగింది. సో అన్ని రకాల వినియోగదారుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో వీరు సక్సీడ్ అయ్యారు. కష్టపడిన వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయనే దానికి రత్తయ్య, శ్రీనివాసు, మా స్వామి ముగ్గురు కూడా నిదర్శనం అని మరొకసారి మీ అందరికీ. ఎంత ప్రేమిస్తే మీరు తండోపతండాలుగా ఈరోజు ఇలా వచ్చారని అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ వాళ్ళ ఏమంటారు, దిస్ ఇస్ ఇంటగెలిచి రచ్చగెలడం అన్నట్టు, అంటే దీన్నే అంటారు. ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ చేయడం, మళ్ళీ 15th స్టోర్ వైజాగ్లో సేమ్ లేన్లో. అన్లెస్ మీరు ఇచ్చే ఆదరాభిమానాలు, ప్రేమ ఉంటేనే ఇంత కాన్ఫిడెంట్గా ఇంత త్వరగా ఒకే చోట 2 స్టోర్ లాంచెస్ చేయడం అనేది గమనార్హం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది బ్యూటిఫుల్ బ్రాండ్ లక్కీ షాపింగ్ మాల్. ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. చాలా లక్కీగా అనుకుంటాను, లక్కీతో అసోసియేషన్ నాకు. మీరందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు, ప్రతినిధులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ లాట్స్ ఆఫ్ వార్మ్త్ అండ్ లవ్ టు కవర్ దిస్ గ్రాండ్ లాంచ్ 15th స్టోర్ ఆఫ్ లక్కీ షాపింగ్ మాల్ ఇన్ వైజాగ్. ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మీ అందరికీ బ్యూటిఫుల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, బికాస్ లక్కీ brings beautiful opening offers. They're very tempting, I promise you that. I am telling you, లక్కీలోని వైబ్రేషన్, ఆ పాజిటివిటీ చూడండి. మీరు అందరూ స్ట్రెస్లో ఉండి, సార్ కూడా ఇందాక టెన్షన్ పడ్డారు, కొంచెం నవ్వండి, ఎంత బాగున్నారు నాకు చక్కగా. అలాగే నాట్ జస్ట్ ఫర్ లేడీస్, ఫర్ మెన్ ఆల్సో. మీరు చూస్తున్నారా మా నెక్స్ట్ జనరేషన్ ఎంత చక్కగా కుర్తాలు వేసుకున్నారు, బ్యూటిఫుల్గా, చాలా మంచిగా ఉంటాయి మీ పిల్లలకి. ఏ ఏజ్ వాళ్ళకైనా, ఎలాంటి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా అందరూ హ్యాపీగా తిరిగి వెళ్ళేలాగా మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి, రేంజెస్ ఉంటాయి. తప్పకుండా రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది, ఇంకా మన పండుగలు, అబ్బో సెలబ్రేషన్స్, అవి కాకుండా మళ్ళీ ఆ రోజు ఈ రోజు అనుకుంటూ ఉంటాయి మనకి పెళ్లి రోజులు. సో ఐఎమ్ టెలింగ్ యూ, లక్కీ ఉంటే లక్ మీ వెంటే. తప్పకుండా ఇక్కడ నుంచి టేక్ డూ షాప్ కుటుంబ సమేతంగా మన లక్కీ షాపింగ్ మాల్ అట్ 15th స్టోర్. ఇక్కడికి వచ్చే తర్వాత ఆ స్టోర్కి వెళ్ళండి కావాలంటే, ఓకేనా? ఇదే మా ఆహ్వానం. డూ కమ్ అండ్ షాప్ ఫర్ యువర్ స్పెషలీ అకేషన్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన విశాఖపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ గారి సిటీలో 5వ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన గంటా శ్రీనివాసరావు గారు, అలాగే కన్నబాబు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే సీఎంఆర్ రమణ గారు, వెంకటాల మల్లిక్ గారు, అందరూ కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా మా యందు అభిమానంతో, ప్రేమతో మేడం చెప్పినట్లు మేము అన్నయ్య ఇలా ప్రోగ్రాము అనగానే ఎంత బిజీగా ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం అనేది మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తుందని చాలా గట్టి నమ్మకం మా అందరికీ కూడా. అలాగే మీడియా సోదరులందరూ కూడా మేమున్నామని మమ్మల్ని అందరినీ కూడా హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళారు. మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రతి స్టోరు కూడా స్టార్టింగ్ నుంచి 93 నుంచి కూడా రమణ గారు, మల్లిక్ గారు, గణబాబు గారు, గంటా శ్రీనివాసరావు గారు, ప్రతి స్టోర్, చిన్న స్టోర్ నుంచి అని ఎఫ్ఎల్ జీన్స్ కాన్ 93 నుంచి 98లో ఎఫ్ఎల్ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి స్టోర్ని కూడా రమణ గారు, మల్లిక్ గారు, గంటా శ్రీనివాసరావు గారు, గణబాబు గారు, ఇన్ని గాజు వాటి అన్ని స్టోర్లు కూడా వారి చేతుల మీదుగా జరగడం జరిగింది. ఇంకా ముందు ప్రారంభించి అన్నిటికీ కూడా సార్ బ్లెస్సింగ్తో ముందుకెళ్తూ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మేడం అనుసూయ గారు కూడా మన లక్కీ షాపింగ్ మాల్ 8 షాపులు మేడం గారి చేత ఓపెన్ చేశారు. అన్ని స్టోర్లు కూడా దిగ్విజయంగా నడుస్తున్నాయి. మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన స్టోర్ ఓపెనింగ్ ఉందనగానే ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా పక్కన పెట్టుకుని లక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అది మా పుట్టింటిగా ఉండదని చెప్పి ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ. ఒక్కసారి చెప్పాలి, లక్కీ ఇటు కూడా మేడం మేడం అంతే కదా, ఇటు ఒక్కసారి ఇటు ఇటు చేయండి. ఇటు ఇటు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి షేర్ చేయాలని మనవి.